కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఆశీర్వదించబడిన దేవుని మందిరానికి నేను వస్తున్నాను, దేర్ ఇస్ పవర్ ఇన్ గాడ్స్ హౌస్. ఎస్, చాలా మంది మీలో చెప్తారు సాక్ష్యాలు, ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తారు, దేవుని మందిరంలో, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేర్ ఇస్ పవర్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఎస్, దేర్ ఇస్ పవర్ హియర్, దేర్ ఇస్ బ్లెస్సింగ్ హియర్. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఆశీర్వాదం ఉంది, నో డౌట్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మన ఆశీర్వాదాన్ని మనమే చేతులా పాడు చేసుకున్నట్టు. ఆశీర్వాదాలన్నీ అందుబాటులో ఉన్నాయి, వెదర్ యూ రిసీవ్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్ ఇస్ అప్ టు యూ. వచ్చినంత మాత్రాన ఆశీర్వాదాలు వచ్చేస్తేనే కాదు, ఇక్కడ విన్న దేవుని వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా మళ్ళీ మోసుకొని వెళ్తున్నాం. ఆ విన్న వాక్యాన్ని మళ్ళీ లైఫ్లో టెస్ట్ వస్తుందండి. మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తెలియదు, కానీ ఆదివారం విన్న వాక్యానికి కొన్నిసార్లు సోమవారమే వస్తుంది పరీక్ష. ఎగ్జాక్ట్గా ఏది వింటామో ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా చేయాలనుకోగానే మండేనే ఒక పరీక్ష వస్తుంది. నువ్వు నిలబడతావా పడిపోతావా? ఆ వచ్చిన పరీక్షలో కొంతమంది వెంటనే పడిపోతారు, కొంతమంది ఇంకా శోధన రానే రాదు, వీళ్ళే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి దాన్ని ఎంబ్రేస్ చేసేసుకుంటారు.